బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో సమావేశం కానున్నారు. కొత్త డీసీసీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవ సంబరాలపై సమీక్షించారు. ఇక అనంతరం జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్తారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, మనం చూస్తున్నాం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా సక్సెస్ టూర్స్ నిర్వహించడం తెలిసిన విషయమే. ఇప్పుడు అక్కడికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దానికన్నా ముందు ఎవరైతే కొత్తగా నియమితులైన డీసీసీలు ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేస్తారని తెలుస్తుంది. అసలు ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి? దాంతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది కదా, డీటెయిల్స్ అండి హేమ. మరి కాసేపట్లో 5 ఎజెండాలతో గాంధీ భవన్ వేదికగా అటు కొత్త పాత డీసీసీలు, అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం కూడా జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రానున్నారు. ఆల్రెడీ వాకిటి శ్రీహరి మంత్రి కూడా వచ్చారు. మాట్లాడదాం అన్న, మరి కాసేపట్లో మీటింగ్ ఉంది. మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది కాంగ్రెస్ పరంపర. నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి జిల్లా అధ్యక్షులకు వ్యవహారాలు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న విధానాల పట్ల అవగాహన కలిగిస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి, బూత్ స్థాయికి బలోపేతం చేయడానికి నూతనంగా ఎన్నుకున్నటువంటి జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేయడానికి ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా ఏసీసీ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి సమక్షంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్యూర్గా ఈసారి కూడా పార్టీ పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులనే జిల్లా అధ్యక్షులు నేయడం, తద్వారా పార్టీని సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా ఇస్తున్నా పార్టీ పరంగా కూడా బలోపేతం కావాలా, గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలోపేతం కావడానికి దిశానిర్దేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం. అనేక ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి. డీసీసీ నియామకాల పైన అనేక చోట్ల గందరగోళం ఉంది. వాటన్నిటికీ ఈ మీటింగ్ తో చెక్ పడుతుంది అంటారా? కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ కలిగిన పార్టీ, డిక్టేటర్షిప్ ఉండదు దీంట్లో ఒక ఫ్యామిలీ అంతా, మేము అంతా కుటుంబ సభ్యులం. మా పీసీసీ అధ్యక్షులు ఫ్యామిలీకి పెద్ద మనిషి. ఆ కోరికలు ఎక్కుంటే నిర్భయంగా అడగగలిగే శక్తి ఉండేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కొంత ఇబ్బందులు కావడం అనేది అనుకుంటే అది ఇబ్బందులు కాదు, అది కొంత స్వేచ్ఛ ఉంటుంది పార్టీకి. ఇవన్నీ సమసిపోతాయి. ఈ రోజుకి కార్యాచరణ మనకు మొదలవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా లోకల్ పార్టీస్ కానీ, లేకుంటే లోకల్లో పార్టీ బలోపేతం కానీ, భవిష్యత్ ప్రణాళిక అన్ని కూడా దాని మీద తీర్మానం జరుగుతుంది. అన్న, నిన్న మీ మక్తల్లో మీటింగ్ జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. మీరేమో చాలా ఘనంగా జరిగింది అంటున్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఖాళీ చైర్లో అసలు జనం నుంచి స్పందనే లేదు అంటూ. 2014లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించినటువంటి మేము రామ్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ది కోసం రండి అని పిలుచుకున్నారు. అభివృద్ది చేపిస్తానని పోయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో ఉండి చేసింది మేము కూడా ఈ అభివృద్ది చేసినామని చెప్పుకునే పరిస్థితుల్లో ఉండాలి. 2 సంవత్సరాల దాదాపు 1000 కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకుపోతున్న సందర్భంలో వాళ్ళు కాంపిటీషన్ గా మేము కూడా 500 కోట్లు ఖర్చు పెట్టినాం, మేము 100 పెట్టినాం, 50 పెట్టినామని చెప్పుకుని ఏమి లేక కుర్చీలు, టీవీలు, కాళ్లకు షేపులు గివి చూపించి కామెంట్ చేసి, ఆ కామెంట్ మీరు అడిగితే అమ్మా, మనము మా నియోజకవర్గము మక్తల్ అనేది ఒకప్పుడు ఎవరు చర్చకు రాని కాన్స్టిట్యున్సీ. ఈ రోజు మక్తల్ అతి వేగంగా అభివృద్దిలో ముందంజలో ఉన్న కాన్స్టిట్యున్సీ. నీళ్లతోన ఏదో ఎన్టీపీసీ ఇస్తా ఉన్నారు, రోడ్లు, మరమ్మతులు, కాలువలు, లైనింగ్లు ఒక్కటి కాదు చెబితే 2 గంటలు చదువు. దీని మీద కూడా అంత అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఏమీ లేక కుర్చీలు లేవు, అవి లేవు అంటున్నారు. మీకు క్లిప్పింగ్స్ పంపిస్తే మీరు కూడా చూడండి, ఓకేనా? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటు ఏదైతే కోనసీమ జిల్లాకు తెలంగాణ దిష్టి తగిలింది, అందుకే ఆ విధంగా తయారైంది అన్నారు. ఈ కామెంట్స్ ఎలా చూస్తారు? నాకు తెలిసినంత వరకు మ్యాచ్యూరిటీ లేని వర్డ్ ఇది. ఇరు ప్రాంతాలు బాగుండాలని చెప్పేసి మేము ఎన్నో సందర్భాల్లో అంటాం. మనం అన్నదమ్ముల్లాగా విడిపోయినాం, మాకు రావాల్సినవి మాకు రాకనే విడిపోయినాం.
మేమేదో మంచిగా బతుకుతుండి మా ఓర్పు లేదా మా అభివృద్ధి చూసి ఓర్వలేక లేదా ఆ కామెంట్ చేయడం వల్ల కొంత మైలేజ్ ఏదో వస్తుందని ప్రయత్నం చేసినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఈజ్ నాట్ మ్యాచ్యూర్డ్ వర్డ్. ఖచ్చితంగా మీరు వాపసు తీసుకుంటే అందరికీ మంచిది. లేకుంటే పొద్దుగల తెలంగాణ బిడ్డలు ప్రశ్నిస్తే జవాబు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని గ్రహించి వాపసు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. చివరిగా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే ఆయనకు చాలా ఫ్యాన్స్ ఉంటారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యమంత్రి కూడా ఆయనతో పాటు కలిసి ఆడనున్నారు. మెస్సీని రప్పించడం వెనుక తెలంగాణ కూడా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఇంటర్నేషనల్ లెవెల్లో వేదిక కాబోతా ఉంది. స్పోర్ట్స్ పట్ల పూర్తిగా అవగాహన ఉన్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పోర్ట్స్ ని ఒక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుపోతున్న ప్రయత్నంలో భాగంగా మెస్సీ ద్వారా ఈ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా పొటెన్షియల్ ఉంది. మేము కూడా స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్ నిర్వహిస్తామని చూపించడానికి మెస్సీ రాక అందరినీ కూడా స్వాగతిస్తా ఉన్నా. మా మీడియా మిత్రులను కూడా స్వాగతిస్తా ఉన్నా. ఖచ్చితంగా మీకు కూడా ఒక బ్లాక్ ఏర్పాటు చేస్తే మీరు కూడా ఆ గేమ్ ని వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మరి కాసేపట్లో విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం కూడా కొత్త డీసీసీలు ఎవరైతే రీసెంట్ గా నియమితులయ్యారో వాళ్ళంతా రానున్నారు. సేమ్ టైం పాత డీసీసీలు కూడా రానున్నారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా ఏదైతే విజయోత్సవ సంబరాలు ప్రజాపాలనకు సంబంధించినటువంటి విజయోత్సవ సంబరాల పైన కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కొత్త డీసీసీలందరికీ కార్యాచరణతో పాటు ఏ విధంగా నడుచుకోవాలి అటు జిల్లా వ్యాప్తంగా అనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ.